ఎక్సైజ్ డిపార్ట్మెంట్. కానీ మనకి ఇప్పుడు రిపోర్ట్ ఏం చూపిస్తుంది, అలాంటి కేసెస్ మీకు ఎక్కువ ఇక్కడికి డైరెక్ట్లీ ప్రపోర్షన్గా ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ తెలుస్తున్నాయి. సో మన డీసీ ఎక్సైజ్ ఆర్ మన లోకల్ ఎక్సైజ్ ఆఫీసర్ తోటి మాట్లాడుకొని ఈ ఏరియాకి ఎప్పుడల్లా వాళ్ళ క్యాంపెయిన్కి వెళ్తున్నారో ఆ రోజుకి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మేక్ షూర్ దట్ యూఆర్ టాకింగ్. యూజువల్లీ మీకు యూ నెవర్ టాక్ టు ఎక్సైజ్ డిపార్ట్మెంట్. కానీ మనకి ఇప్పుడు రిపోర్ట్ ఏం చూపిస్తుంది, అలాంటి కేసెస్ మీకు ఎక్కువ ఇక్కడికి డైరెక్ట్లీ ప్రపోర్షన్గా ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ తెలుస్తున్నాయి. సో మన డీసీ ఎక్సైజ్ ఆర్ మన లోకల్ ఎక్సైజ్ ఆఫీసర్ తోటి మాట్లాడుకొని ఈ ఏరియాకి ఎప్పుడల్లా వాళ్ళ క్యాంపెయిన్కి వెళ్తున్నారో ఆ రోజుకి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మేక్ షూర్ దట్ యూఆర్ టాకింగ్ అబౌట్ తెలుస్తుంది. అండ్ మీరు ఏమైనా వెళ్ళిపోయినప్పుడు కనుక డౌరీ ప్రొహిబిషన్ బ్యానర్స్ ఉంటేనే ఐ విల్ యాక్సెప్ట్ ఇట్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ దట్ ఇస్ ఫర్ ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్. తర్వాత నేను ఆల్రెడీ చెప్పినట్టు మండల లెవెల్ ప్యాటర్న్స్ చూసుకొని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తోటి కూడా కలిసి ఎక్సైజ్ ఆల్ ఆల్కహాల్ కేసెస్ వాళ్ళు కూడా డీల్ చేసుకుంటారు అపార్ట్ ఫ్రమ్ ఆల్ పోలీసెస్ అవి. కాబట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సెల్ఫ్ వాళ్ళతో మీరు మీటింగ్ పెట్టి అందులో అంగన్వాడీ సెంటర్స్ మనం కలిపితే ఏమైనా కంప్లైంట్స్ ఉంటే అప్పుడే మనం తీసుకొచ్చుకోవడం. సో ఏమైనా మీకు టీచర్స్ కంప్లైంట్ లాంటి టైంలో మీకు తెలిసి మా దగ్గర ఎందుకు రాక అట్లా ఉంటే అప్పటికి కంప్లైంట్ రాసి ఇవ్వండి కూడా చెప్పండి, వీళ్ళు తీసుకుంటారు. మీరు నాకు ఫస్ట్ ప్రియారిటీగా ఈ మండల్స్ అవుట్ ఆఫ్ 6 మండల్స్, ఈ 6 మండల్స్లో మీ విలేజ్ సమితి మండల సమితి మీటింగ్స్లో కనెక్ట్ చేసి ఓరియంటేషన్ ఉంటుంది. అందులో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వస్తారు, ఐసీడీఎస్ అంగన్వాడీ వర్కర్ వాళ్ళందరినీ తెచ్చుకొని ఓరియంటేషన్ ఇచ్చేస్తారు.